నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. రాష్ట్ర రాజకీయాల్లో మునుపెన్నడు లేని విధంగా ఒక సంచలన మార్పు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలతో 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చలేక చేతులెత్తేయడంతో జనం ముక్తకంఠంతో ఒకే మాట అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది. అవును, సోషల్ మీడియా వేదికగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కారు జోరు ముందు కాంగ్రెస్ కొట్టుకపోవడం ఖాయమని, బీఆర్ఎస్ మళ్లీ ప్రపంచం సృష్టించబోతోందని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిపోతోంది. అసలు ప్రజల్లో ఇంతటి అసంతృప్తి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ఎక్కడా విఫలమైంది? ఈ స్పెషల్ స్టోరీలో విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. గత ఎన్నికల్లో 6 గ్యారంటీల అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా కుర్చీ ఎక్కక అసలు రంగు బయటపెట్టింది. అడ్డగోలు హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేసింది. అయ్యో, తొందరపడి కాంగ్రెస్ కోటేశామి అని రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తీవ్రంగా బాధపడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అగమ్య గోచారంగా మారింది. పెద్ద పెద్ద నోటిఫికేషన్లు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగ యువతకు నిరాశ ఎదురైంది. ఉద్యోగాల భర్తీ లేదు, కొత్త నోటిఫికేషన్ల ఊసే లేదు. అటు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు తీరలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో అందాల్సిన బెనిఫిట్స్ అందట్లేదు. విద్యార్థుల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు అందడం లేదు. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఇక వృద్ధులకు పెంచుతామన్న పెన్షన్ల సంగతే ఈ సర్కార్ ఎత్తట్లేదు. ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిజానికి ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పాలనను, గత కేసీఆర్ పాలనను బేరేజు వేసుకుంటున్నారు. అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా తయారైంది అని ప్రతి గడపలోనూ చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు దాదాపు ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందేది. రైతు బంధు టైంకి అకౌంట్లో పడేది. ఉద్యోగుల అవసరాలు తీరేవి. రిటైర్మెంట్ తర్వాత కరెక్ట్ టైంకి బెనిఫిట్స్ అందేవి. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు దేనికి గ్యారంటీ లేకుండా పోయిందని జనం వాపోతున్నారు. నాడు ఇంటింటికి వచ్చిన సంక్షేమం నేడు సచివాలయం గుమ్మం కూడా దాటడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే, ఈ సంక్షేమ వైఫల్యాలు ఒక ఎత్తైతే తెలంగాణ ఆత్మ గౌరవానికి జరుగుతున్న భంగం మరొక ఎత్తు. ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా పరిణామాలు మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష సహకారంతో ఆంధ్ర నేతలు మళ్లీ తెలంగాణపై పడగ విప్పుతున్నారు. ఎంతో పోరాడి ప్రాణాలర్పించి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్ర పెత్తందారుల కుట్రలు మొదలయ్యాయని సామాన్య ప్రజలు సైతం మండిపడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణను ఎలాగైతే దోచుకున్నారో ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఇక్కడి వనరులను, కాంట్రాక్టులను తరలించకపోయేందుకు ఏపీ కూటమి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ను అణచివేసి ఆంధ్ర నేతల హవాను నడిపించాలని పన్నాగాలు పన్నుతుండటంతో ప్రజలు రగిలిపోతున్నారు. దీనికి మన నాయకులు కూడా సహకరించడం విషాదకరం. కన్నెపల్లి నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకుండా ఆంధ్ర ప్రాజెక్టుల కోసం నీటిని వదిలేస్తోంది రేవంత్ సర్కార్. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. తెలంగాణ గడ్డపై ఆంధ్ర నాయకుల అడుగు పడకూడదన్నా, ఇక్కడి సంపద పరాయి రాష్ట్ర వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదన్నా కేసీఆరే కరెక్ట్ అని అంతా ఒక అభిప్రాయానికి వచ్చేశారు. అసలు కేసీఆర్ ఉంటే ఒక్క చుక్క నీరైనా వృధాగా పోయేదా అని గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ మాత్రమే ఈ ఆంధ్ర నేతల వ్యూహాలకు, పెత్తనానికి గట్టిగా చెక్ పెట్టగలరని తెలంగాణ జనం బలంగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ పాలనపై వస్తున్న ఈ తీవ్ర వ్యతిరేకత ఇప్పుడు బీఆర్ఎస్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. కేసీఆర్ మార్క్ అభివృద్ధి, సంక్షేమం మళ్లీ కావాలని ప్రజలు పరితపిస్తున్నారు. రైతు బంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్, ఇంటింటికి తాగునీరు, కేసీఆర్ కిట్ వంటి పథకాల అసలు విలువ ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే ప్రజలకు బాగా అర్థమైంది. దీంతో తెలంగాణ అంతటా మళ్లీ గులాబీ జెండా రెపరెపలాటం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్నా, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలన్నా కేసీఆరే శరణ్యమని ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ కేసీఆర్ వేవ్ మరింత పెరగడం ఖాయమని స్పష్టమవుతోంది. కారు జోరుకు కాంగ్రెస్ చిత్తవడం ఖాయంగా కనిపిస్తోంది. అవును, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో చూస్తే సీన్ మారిపోయింది. పల్లెల్లో జనం కేసీఆర్ జపం చేస్తున్నారు. మళ్లీ కేసీఆరే రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ను సాగనంపేందుకు, రేవంత్ రెడ్డి విఫల పాలనను వదిలించుకునేందుకు తెలంగాణ సమాజం సిద్ధమైంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆరు నూరైనా ఏది ఏమైనా 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది.